శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం మహాపురుషుడు అనే గ్రంథాన్ని మనం ఈరోజు చదువుకుంటున్నాం. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ గ్రంథం చదువుకోవడం ఈరోజు తిథి ప్రకారం మాస్టర్ గారి జన్మదినం ఈరోజు. అందుకని మనం ఒక ప్రత్యేక సత్సంగాన్ని ఈరోజు మనం చేసుకుంటున్నాం. మహాపురుషుడు అనేటువంటి గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. రచన పూజ్య గురుపత్ని శ్రీమతి అలివేలు మంగమ్మ గారు. అంటే గురుపత్ని అయిన అలివేలు మంగమ్మ తల్లి రచించిన గ్రంథం అన్నమాట. ఈ గ్రంథంలో ఏంటంటే మాస్టర్ గారి గురించి చాలా చక్కగా అమ్మగారు సింపుల్గా మనకు అర్థమయ్యేలాగా, అసలు చదువుతున్నా సరే ఎవరికైనా అర్థమవుతుందండి. అంత చక్కగా అన్నమాట, అంత సింపుల్గా చక్కగా అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా అమ్మగారు ఒక చిన్న గ్రంథంలో పొందుపరిచి మనందరి కోసం ప్రసాదించారనమాట. దీనిలో మనం అమరబోధ అనేటువంటి అధ్యాయాన్ని మనం ఈరోజు చదువుకుంటున్నాం. అంటే మాస్టర్ గారి జన్మదినం తిథి ప్రకారంగా ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు మాస్టర్ గారి గ్రంథం ఇది అమరబోధ అనేది. అంటే అమ్మగారు మాస్టర్ గారి గురించి రాసిన గ్రంథాన్ని మనం ఈరోజు ఇందులో ఒక అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. అమరబోధ. జై సాయి మాస్టర్. విశాల విశ్వం, అందులో కోటాను కోట్ల నక్షత్ర గ్రహగోళాలు, ఎంత పరిశోధించినా ఇంకా ఎంతో తెలుసుకోవలసి ఉన్న చిత్ర విచిత్ర సృష్టి రహస్యాలు. ఈ విశ్వం ఒక అక్షయ అనంత అద్భుత విజ్ఞాన భాండాగారం. ఎవరు ఏ కోణంలో పరిశోధిస్తే ఆ కోణంలో కనిపించే గారడీ ప్రదర్శన, అంటే మ్యాజిక్ షో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మగారు, ఇది విశాలమైన విశ్వం. ఇందులో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, గ్రహగోళాదులు ఇవన్నీ ఉన్నాయి. ఎంత పరిశోధించినా ఇంకా ఎంతో తెలుసుకోవలసి ఉన్న చిత్ర విచిత్ర సృష్టి రహస్యాలు. ఈ సృష్టి రహస్యం అన్నది ఎంత 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 మనం తెలుసుకుంటున్నా ఇంకా 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 ఉంటుందన్నమాట అండి. ఈ విశ్వం ఒక అక్షయ అనంత అద్భుత విజ్ఞాన భాండాగారం. ఈ విశ్వం ఎలాంటిదట? అక్షయం, క్షయము కానిది, అక్షయమైనది, అనంతం అనంతం. ఇంకా అది అద్భుతం, ఎంతో అద్భుతంగా ఉండేది. విజ్ఞాన భాండాగారం, ఎంతో విజ్ఞానం ఈ విశ్వంలో ఉందన్నమాట. అది అలాంటి భాండాగారం ఇది అని. అందుకే కదండి సైంటిస్టులు కనుక్కున్న కొద్దీ కొత్త కొత్తవి కొత్త కొత్త ఎంత వచ్చింది మనకి. ఇది వరకు ఆది మానవుడి నుంచి ఇప్పటికి చూసుకుంటే అసలు ఎలా జరిగిందో చూడండి. ఇప్పుడు ఎన్ని కనుగొనబడ్డాయి. ఈ విజ్ఞానం అంతా ఎక్కడుంది? ఈ విశ్వంలో ఒక భాండాగారం, అది దానిలో దాగి ఉంది. ఎవరు ఏ కోణంలో పరిశోధిస్తే ఆ కోణంలో కనిపించే గారడీ ప్రదర్శన, అదొక మ్యాజిక్ షో లాంటిట్ట. ఎవరు ఏ కోణంలో పరిశోధిస్తే ఆ కోణంలో. ఇప్పుడు సైంటిస్టులు ఆ సైన్స్ పట్టుకుని పెడతారు. ఇప్పుడు స్పిరిచువల్గా ఆలోచించే వాళ్ళు అది పట్టుకుని వెళ్ళొచ్చు. మ్యాథమెటిషియన్స్ ఏమో మ్యాథ్ తోటి వెళ్తారు. అట్లా ఏదో జువాలజీ వాడేమో అట్నుంచి, బాటనీ వాడేమో మొక్కలు ఇవి అంటూ ఇట్నుంచి, ఎవరికి ఎట్లా కావాలంటే అట్లాగా విజ్ఞాన భాండాగారం ఇది. ఆ కోణాల్లో వీళ్ళు పరిశోధన చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎంత ఉందో చూడండి ఈ విశ్వంలో. అందులో అనంతకోటి జీవరాశి. ఈ పెద్ద విశ్వంలో అనంతకోటి జీవరాశి. ఎంత జీవరాశి అనేది మనం చెప్పలేం. మనుషులే కాదు కదండి, ఎన్నో జీవాలు ఉన్నాయి. మనకు తెలియని జీవాలు కూడా ఎన్నో ఉన్నాయి. అనంతకోటి జీవరాశులు. అనుక్షణం గణాంకాలకు అలవిగానన్ని జీవుల జనన మరణాలు మనం లెక్క పెట్టలేం. ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, ఎన్ని జీవులు పుడుతున్నాయి, ఎన్ని జీవులు చనిపోతున్నాయి కదా. ఈ గణాంకాల అనుక్షణం అలవిగాని మనకు అసలు తెలియదు. అవి ఎప్పుడు జరుగుతుంది. ఈ నిమిషం ఎంతోమంది పుట్టచ్చు, ఇదే నిమిషం ఎంతోమంది చనిపోవచ్చు. అంతే కదా, ఏం చెప్పలేం మనం. జననానం మరణాలు అసంఖ్యాకంగా అటు జరుగుతూనే ఉంటాయి. ప్రతి జీవికి నేను అనే స్ఫురణ ఉన్న భావన, ప్రతి జీవికి నేను అనేటువంటి స్ఫురణ మనకుంది, ఆ భావన మనకున్నది.
ఆ భావన వలన సృష్టిలో నిరంతరము జరిపే స్పందనలు, ప్రతిస్పందనలు. ఈ భావన నేను నేను అనే భావన వల్ల సృష్టిలో నిరంతరం స్పందనలు జరుగుతుంటే దానికి తగ్గగా ప్రతిస్పందన కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. నేను అన్న దాని వల్లనే రోజులు, మాసాలు, సంవత్సరాలు, శతాబ్దాలు, యుగాలు, కల్పాలు ఇలాగే కొనసాగుతున్న సృష్టి క్రమం ఎట్లా జరుగుతుంది? రోజులు అయిపోతూ ఉంటాయి, మాసాలు, నెలలు అయిపోతాయి, సంవత్సరాలు అయిపోతాయి, శతాబ్దాలు, యుగాలు, కల్పాలు. చూడండి, ఏదో కల్పంలో అని చెప్పుకుంటారు చూసారా, అలాగ తర్వాత ఆ యుగం, ఈ యుగం, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. ఇలాగ ఇన్నో శతాబ్దం, ఇన్నో సంవత్సరం, ఇన్నో మాసం, ఇన్ని రోజులు, ఇవన్నీ చూడండి ఎంత ఉందో అది. అలాగే కొనసాగుతున్న నిన్నటి రోజు ఈరోజు ఎప్పటికీ కాదు, అంతే కదండి. జరిగిపోతూ ఉంటుంది కాలం, దాన్ని ఆపలేం మనం. ఏం జరిగినా సరే టైంని ఆపలేం మనం, కాలం మాత్రం జరిగిపోతూనే ఉంటుంది. అందుకని నిన్నటి రోజు ఈరోజు ఎప్పటికీ కాదు, నిన్నటి రోజు ఈరోజు అవ్వదు. అందుకే ప్రతిరోజు చాలా విలువైంది. ప్రతిరోజు మాస్టర్ గారు చెప్తారు, ఇదే నీ చివరి రోజు అనుకుంటే ఎలా ఉంటావో అట్లా ఉండు ప్రతిరోజు అని చెప్తారు. ఇదే చివరి రోజు అంటే మనం అట్లా ఉంటాం, అట్లా ఉండమంటారు మాస్టర్ గారు. ఈరోజు రేపు ఎన్నటికీ కాలేదు, ఈరోజు రేపు అవుతుందో అవ్వదు, రేపే ఉంటామో లేదో, రేపు అనేసరికి ఎంతమంది ఉంటామో కదా, ఏం చెప్పలేం కదా. ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉండకపోవచ్చు ఈ విశ్వంలో, జీవరాశులు కానీ మనుషులు కానీ. ఇలా గతాన్ని తిరిగి ఇవ్వలేని కాలగతి. గతాన్ని ఇవ్వగలదండి? జరిగిపోయిన దాన్ని ఇవ్వలేదు. మన బాల్యంలోకి వెళ్ళిపోవాలంటే వెళ్ళగలమా? వెళ్ళలేం, ఇవ్వలేదు. నిన్నటి రోజు కావాలంటే వస్తుందా? రాదు, జరిగిపోయింది రాదు. మళ్ళీ చూస్తుంటే అంత భయం వేస్తుందండి. టైం ఎంత వాల్యుబుల్లో చూడండి. ఇంతటి విశ్వంలోనూ అతి చిన్నది అయిన భూమి మీద ఎన్నో కోట్ల 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 ఇలా అంతులేని కోటాను కోట్ల భాగమైన అతి చిన్న చలనజీవి మానవుడు. ఇది చదివితే మనం ఎంత చిన్నవాళ్ళమో మనకు అర్థమవుతుంది. అబ్బా మనమే కదా మానవులం, మనుషులు, మనం తప్ప ఏదో ఇక్కడ ఏమీ లేదనుకుంటాం. కానీ ఇది చదివితే అప్పుడు మనకు అర్థమవుతుందండి. ఇంతటి విశ్వంలోనూ అతి చిన్నది అయిన భూమి, ఈ భూమి మీద ఎన్నో కోట్ల 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 ఇలా అంతులేని కోటాను కోట్ల భాగమైన అతి చిన్న చలనజీవి మానవుడు. ఈ కోటాను కోట్ల భాగంలో, కోట్ల కోట్ల అని రాశారు చూసారండి, అందులో భాగం అంట అతి చిన్న చలనజీవి మానవుడు. అతి చిన్న జీవి అన్నమాట మనిషి అన్నవాడు. ఇంకా ఎంత ఉందో ఈ భూమి మీద, మనకి తెలిసింది తెలియనివి కూడానండి. కానీ ఈ సృష్టిలోని ఏ జీవికి లేని మానవునికి మాత్రమే ఉన్న విశిష్టత మనస్సు. ఇది ప్రత్యేకం అన్నమాట. సృష్టిలో ఏ జీవికి లేదు, కానీ మానవుడికి మాత్రం ఉన్నది ఏంటంటే మనస్సు అనేది మనకుంది. కానీ మిగతా జీవులు వేటికి మనస్సు అన్నది లేదు. ఈ మనసున్న మనిషికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో బంధాలు, ఎన్నెన్నో సంబంధాలు, వాటి వల్ల కలిగే రాగ, ద్వేష, కామ, క్రోధ, ద్వేష, అసూయాది భావాలు, వాటి వలన కలిగే సుఖదుఖాలు. ఈ మనస్సున్న మనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో బంధాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, సంబంధాలు ఉంటాయి. వీటి వలన ఏమవుతుంది? మనకున్న సంబంధాల వల్ల, బంధాల వలన, వీటి వలన రాగ, ద్వేష, కామ, క్రోధ, ద్వేష, అసూయాది భావాలు వస్తాయి. అంతే కదండి. ఇంకొక మనిషి దాంతో మనకి అటాచ్మెంటు లేకపోతే డిటాచ్మెంట్ ఇట్లాంటివి ఉండడం వల్లనే కదా వస్తుంది మనకి ఈ భావాలండి, రాగం, ద్వేషం, ఇవన్నీ. వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలు, ఈ రాగద్వేషాలు ఇవన్నీ పెంచుకోవడం వల్ల సుఖం కొన్ని, దుఃఖం కొన్ని అట్లా మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. వాటితో అతలాకుతలమయ్యే మానవ జీవితాలు, వీటి వలన ఏమవుతుంది? సుఖాలు దుఃఖాల వలన ఈ మానవ జీవితం అంతా అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. అంటే హాయిగా ఎట్లా జీవించాలో మనకు తెలియదు. కాసేపు బాగుంటాం, కాసేపు బాగుంటాం, సుఖం వస్తే పొంగిపోతాం, కష్టం వస్తే ఏడుస్తాం. ఇదే మన జీవితం, ఇట్లా నడుస్తూ ఉంటుంది అతలాకుతలం అయిపోతూ. ప్రతి మానవునికి ఏదో పొందాలన్న తపన, పొందలేకపోతున్నామన్న ఆవేదన, అంతే కదండి. ప్రతి మనిషికి ఏదో పొందాలి తపన, ఏదో కావాలి మనకి. ఇంకా ఏం కావాలో కూడా తెలియదు మనకి, ఏదో కావాలి కానీ అది పొందలేకపోతున్నాం కదా, ఆవేదన. అందువలన కలిగే అశాంతి, దానివలన ఏమవుతుంది? అశాంతి. అంటే సుఖం అన్నది మనకు రావట్లేదు.
సంతోషం అన్నది మనకి రావడం లేదు. ఒకవేళ ఏదైనా మనకు వచ్చినా అది టెంపరీగా ఉంటుంది, పర్మనెంట్గా ఉండట్లేదు, శాశ్వతంగా ఉండట్లేదు మనకి కదా. ఏమిటి మానవ జీవితం? ఏంటి అసలు ఈ జీవితం? ఏంటి అసలు మన జీవితానికి పర్పస్ ఏంటి? అసలు ఎందుకు వచ్చి పిల్లలు అడుగుతారు చూడండి, అసలు ఎందుకు పుట్టాం మనం, ఎందుకు, ఏంటి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు పిల్లలు. మన దగ్గర కూడా సమాధానాలు ఉండవు చెప్పడానికి. మనకు తెలియదు కదా, మనం ఏదో బతికేస్తున్నాం కదా, అదే మన పిల్లలకి చెప్తాం మనం. ఈ జీవితాలు ఇలా గడపవలసిందేనా? దీనికి అంతం ఎక్కడ? ఈ జీవితాలు ఇంతేనా? పుట్టడం, చావడం, సుఖాలు వస్తే పొంగడం, లేకపోతే దుఃఖం వచ్చినప్పుడు ఏడవడం, ఇదేనా జీవితం? ఇలాగే గడపాలా? దీనికి అంతం లేదా? అసలు అంతం ఎక్కడ ఈ జీవితానికి అంటున్నారు. ఈ రహస్యాన్ని ఛేదించాలనుకునేవారు కొందరు, సాధించి మహాత్ములుగా రూపొందిన వారు ఏ కొద్ది మందో, అట్టివారే పూజ్యశ్రీ మాస్టర్ గారు. ఇలాంటి రహస్యాన్ని ఛేదించుకున్నవారు ఛేదించాలనుకునేవారు కొందరు. ఈ రహస్యాన్ని ఛేదించాలి. అసలు ఏంటి అసలు ఈ జీవితం ఏమిటి, ఈ మానవ జీవితం ఏంటి, ఇలాగే ఉండాలా, దీనికి అంతం లేదా, ఎందుకు మనం హాయిగా ఉండలేకపోతున్నాం, కారణం ఏమిటి, ఇవన్నీ అన్నమాట ప్రశ్నలు. వీటిని ఛేదించాలనుకునేవాళ్ళు కొందరు, చాలామంది అనుకుంటూ ఉంటారు, అనుకోవడమే. సాధించి మహాత్ములుగా రూపొందిన వారు ఏ కొద్ది మందో, అందులో కొద్ది మంది ఏం చేస్తారు, దాన్ని సాధిస్తారు, తెలుసుకుంటారు, దాన్ని తెలుసుకుని మహాత్ములుగా రూపొందిపోతారు. అలా ఏ కొద్ది మందో ఉంటారట. అట్టివారే పూజ్యశ్రీ మాస్టర్ గారు. అలాంటి ఆయనే ఆ రహస్యాన్ని ఆయన ఛేదించి ఆయన సాధించిన వారే అట్టివారే పూజ్యశ్రీ మాస్టర్ గారు. అంతా నశించిపోయేదే అయినప్పుడు ఈ తాపత్రయం ఏమిటి? మరణించిన తర్వాత ఇది తెలియనప్పుడు మమకారాలు ఎందుకు? అసలు ఈ సృష్టి రహస్యం ఏమిటి? మానవ జీవిత రహస్యం ఏమిటి? దీనికి ఒక అర్థమో లక్ష్యమో ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలతో పూజ్యశ్రీ మాస్టర్ గారి సమాధానాల కోసం అన్వేషించారు, సాధించారు, పరిష్కార మార్గాలు కూడా తెలుసుకున్నారు, పరమశాంతిని పొందారు. ఇలాంటి ప్రశ్నలన్నింటినీ మాస్టర్ గారు పక్కన పెట్టేయలేదు. మనలాగా మనకెందుకులే ఏదో గడుపుతున్నాంలే అని. దానికోసం అన్వేషించారట, సమాధానాల కోసం సాధించారట, పరిష్కార మార్గం కూడా తెలుసుకున్నారట, పరమశాంతిని పొందారు. అంతటితో ఆగక ఆయన తాము పొందిన ఆనందాన్ని అందరూ పొందాలని ఆరాటపడ్డారు. అంతటితో ఆయన ఆగలేదు. ఆగకుండా నేను ఏ ఆనందాన్ని పొందానో అది అందరూ పొందాలి అని చెప్పి అనుకుని ఆరాటపడ్డారట. వారు ఆ మార్గాల గురించి, కర్తవ్యాల గురించి అనేక విధాలుగా బోధిస్తూ ఉండేవారు. మాస్టర్ గారు ఆ మార్గం గురించి, మన కర్తవ్యం ఏమిటి, వీటన్నిటి గురించి ఎవరికి ఎట్లా చెప్తే అర్థమవుతుందో అట్లా చెప్పుకుంటూ వస్తూ బోధిస్తూ ఉండేవారు. అలా పూజ్యశ్రీ మాస్టర్ గారు బోధించిన ప్రవచనాలలో కొన్నిటి గురించి క్లుప్తంగా స్మరించుకుందాం. అమ్మగారు ఇక్కడ కొన్నిటిని మనకు పొందుపరుస్తున్నారు. మాస్టర్ గారు చెప్పిన వాటిని, బోధించిన వాటిని. పరిశోధించు, సాధించు, విశ్లేషించు, వివేచించు, పరిశీలించు, విశ్వసించు, శరణు పొందు, సేవించు, శ్రమించు, పంచు, ఆచరించు, బోధించు, క్షమించు, ప్రేమించు, క్షమించు. వీటిని గురించి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా వివరిస్తూ ఉండేవారు. వీటికి వివరించుకుంటూ చెప్తున్నారు. పరిశోధించు, సాధించు, దేనిని గురించి అయినా నిశితంగా నిష్కర్షగా పరిశోధించు, దాని తత్వాన్ని గురించి లోతుగా ఆలోచించు, అప్పుడు దాని తత్వం అవగతమవుతుంది. అయితే ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి పట్టు విడవకుండా ప్రయత్నించాలి. మూలాన్ని తెలుసుకోవాలి. మూలాన్ని తెలుసుకున్నట్లు గుర్తు ఏమిటంటే ఆ విషయంలో ఇక సందేహం ఉండదు, మనస్సు శాంతిని పొందుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, దేని గురించి అయినా నిశితంగా నిష్కర్షగా పరిశోధించి, ఏ విషయాన్నైనా సరే నిశితంగా నిష్కర్షగా పరిశోధించాలట. చాలా జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేసి దాని ఏంటి అసలు ఇది అనేది దాన్ని పరిశోధించాలన్నమాట. దాని తత్వాన్ని గురించి లోతుగా ఆలోచించు. ఏ విషయమైనా అసలు దాని తత్వం ఏమిటి అనే దాన్ని ఆలోచించాలట. ఎందుకు ఇలా చేస్తున్నాం, ఎందుకు ఇలా జరుగుతోంది, ఇలా ప్రతి ఏదైనా తీసుకోండి, ఎందుకు, ఏమిటి, ఇట్లా. అప్పుడు దాని తత్వం అవగతమవుతుంది. అప్పుడు మనం అలా ఆలోచిస్తుంటే దాని తత్వం ఏమిటో మనకి అర్థమవుతుంది. అయితే ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి పట్టు విడవకుండా ప్రయత్నించాలి. దీనికి పట్టుదల చాలా కావాలండి. ఏ విషయం తెలుసుకోవాలన్నా సరే పట్టుదల కావాలి. మాస్టర్ గారు చూడండి, ఒక ప్రశ్న వచ్చిందంటే అలా పండితుల్ని వాళ్ళని ఎక్కడైనా సభలు జరుగుతుంటే అక్కడ
ఎక్కడైనా ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతుంటే వాళ్ళని అలా అడుగుతూనే ఉండేవారండి మాస్టర్ గారు. వాళ్ళు తిట్టేవారు కూడా అట, నువ్వు ఇంత ఉన్నావా లేదో, మమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు వేస్తావా అని తిట్టేవారు కూడా అటండి వాళ్ళు. కానీ మాస్టర్ గారి దగ్గర ఎంత ఫ్రీడమో, ఎవరేం అడిగినా సరే చక్కగా సమాధానం చెప్పేవారు మాస్టర్ గారు. అట్లా పట్టు విడవకూడదటండి, విడవకుండా ప్రయత్నించాలట. ఎన్ని అవరోధాలు వచ్చినా సరే మనం తెలుసుకోవాలి ఎట్లాగైనా సరే అనేది ఉండాలి. మూలాన్ని తెలుసుకోవాలి. మూలాన్ని తెలుసుకున్నట్లు గుర్తు ఏమిటంటే ఆ విషయంలో ఇక సందేహం అంటూ ఉండదు, మనసు శాంతిని పొందుతుంది. మూలాన్ని తెలుసుకోవడం అంటే ఏంటంటే ఆ విషయంలో ఇంకా మనకి డౌట్స్ ఉండవు, ఇంకా ఆ విషయం గురించి మనకి పూర్తి క్లారిటీ ఉంటుందన్నమాట. అది ఇంకెక్కడ అనుమానం ఉండదు, తావు లేదు ఇంకా అనుమానానికి, అంతలా తెలియాలి ఏ విషయమైనా సరే. అప్పుడు ఏమవుతుంది, ఇంకా సందేహం ఉండదు, మనసు శాంతిని పొందుతుంది. ఒక లెసన్ ఉందండి పిల్లలకి, బాగా అర్థమైపోయింది అనుకోండి, వాడికి హాయిగా ఉంటుంది. వాడికి ఎగ్జామ్కి ధైర్యంగా వెళ్ళిపోతాడు. వాడు ఏ ప్రశ్న ఇచ్చినా రాసేస్తాడు, 100కి 100 మార్కులు కూడా వస్తాయి. ఎందుకని? వాడికి బాగా అర్థమైపోయింది. అది అంటే వాడికి మూలం తెలిసింది వాడికి, అంతే కదా. తెలియకపోతే డౌట్స్ ఉన్నాయనుకోండి, ఎట్లా మరి? ఏదో క్వశ్చన్ మనకు రాదు, అప్పుడు డౌట్ ఉంది కాబట్టి క్లారిటీ లేదు మనకి. క్షుణ్ణంగా అర్థమైపోయిన వాడికి క్లారిటీ ఉంటుంది, అది అంటే మూలం తెలుసు. లేని వాడికి క్లారిటీ ఉండదు, డౌట్స్ ఉంటాయి, అదనమాట. అలా సందేహం అనేదే ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంటా, మనస్సు శాంతిని పొందుతుంది, మనస్సు శాంతిగా ఉంటుంది. ఏ విషయమైనా ఎందుకు ఏంటి ఇవన్నీ దాని గురించి మనకు క్లారిటీ ఉన్నప్పుడు ఆ పని మనం చేస్తున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఆ క్లారిటీ లేకే మనకి స్పిరిచువల్గా కూడా అదే జరుగుతుంది కూడా. ఏంటి అసలు అందులో జరుగుతున్నది అదే. పూజ ఎందుకు చేస్తున్నామో తెలియదు, గుడికి ఎందుకు వెళ్తామో తెలియదు, ప్రదక్షిణాలు ఎందుకు చేస్తామో తెలియదు. చూడండి, కొబ్బరికాయ దేన్ని కొడతామో తెలియదు. అన్ని విషయాల్లోనూనండి. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే చాలా ఉపవాసాలు కానీ అన్నీ మొత్తం మన ఆచారాలు, వ్యవహారాలు, మళ్ళు తొళ్ళు అన్నీ మొత్తం ఏదెందుకో తెలియదు. ఆ కెపాసిటీ కూడా లేకుండా పోయింది మనకి. అందుకే బాబా చాలా వాటిని అసలు తీసిపడేశారు పక్కకి. అది విశ్లేషించు, వివేచించు. జీవితంలో జరిగే సంఘటనల గురించి విశ్లేషించు. జీవితంలో ఎన్నో సంఘటనలు మనకి జరుగుతూ ఉంటాయి, వాటి గురించి విశ్లేషించుకో. అసలు ఏ సంఘటన ఎందుకు జరిగింది, ఏమైంది, ఇవన్నీ అసలు ఎందుకు జరిగి ఉంటుంది, ఎట్లా జరిగి ఉంటుంది, ఇట్లా జరగడం వల్ల నష్టం ఏమిటి, లాభం ఏమిటి, ఇవన్నీ. అంటే సంఘటనలోని పరిస్థితుల్లోని మంచి చెడులు, పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంటే ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే దాని మంచి చెడులు, మంచి ఏముంది చెడు ఏముంది, ఈ సంఘటనలో ఏం జరిగింది, పూర్వాపరాలు అసలు ఏంటి, ఏం జరిగింది, ముందేం జరిగింది, తర్వాత ఇప్పుడేం జరిగింది, తర్వాత దాని రిజల్ట్ ఏంటి, ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవాలట. తర్వాత వివేకంతో ఆలోచించాలి దాని గురించి. అంటే వాటిలోని సత్యాసత్యాలను గూర్చి నిష్కర్షగా స్వార్థరహితంగా ఆలోచించాలట. వాటిలో ఏది నిజం ఏది కాదు గురించి నిష్కర్షగా స్వార్థరహితంగా ఆలోచించాలి. అంటే మన ఒపీనియన్స్కి తావులేదు, నిష్కర్షగా స్వార్థరహితంగా, మన స్వార్థం కాకుండా దాన్ని ఆలోచించాలి. అప్పుడే సరి అయిన అవగాహన కలుగుతుంది, సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాం కూడా. అప్పుడు మనకేమవుతుందంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం, సరైన అవగాహన కలుగుతుంది. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక గొడవ జరిగింది అనుకోండి, ఎదుటివాడికి తప్ప నా తప్ప ఆలోచించుకోవాలి. మనదే తప్పు అయ్యి ఉండవచ్చు కదా. అది నిష్కర్షగా నిస్వార్థంగా ఆలోచించుకోవడం. అంటే మనం ఏం చేస్తాం, నా తప్పు కాదు వాడిదే తప్పు అన్నట్టుగా మనం అనేసుకుంటాం. నిస్వార్థంగా ఉంటుంది, స్వార్థంతో ఆలోచిస్తాం. మన వైపు నుంచి అంత కరెక్ట్గా ఉన్నట్టు, ఎదటి వాడిదే తప్పు అయినట్టు ఆలోచించుకోవాలి. మన తప్పేమైనా ఉందా, అసలు దాని పర్యవసానం ఏంటి, అసలు ఇందులో మంచి చెడులు ఏంటి, ఇవన్నీ నిర్దుష్టంగా స్వార్థరహితంగా ఆలోచించాలి. అప్పుడే సరైన అవగాహన కలుగుతుంది, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటాం. ఏదైనా సరే మంచి చెడ అది ఎవరు చేసినా సరే, ఎదుటివాడి కానివ్వండి, మనం కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మంచి చెడ దాన్ని బట్టే మన నిర్ణయం ఆధారపడి ఉంటుంది, మన రియాక్షన్ కూడా దాన్ని బట్టే ఉంటుంది.
పరిశీలించు, విశ్వసించు. ఈ విషయమే ఆయన ఒకసారి ఇలా చెప్పారు. జన్మనెత్తినందుకు గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్టుకు పిడకలు ఏరుకోవడానికా అని బాబా చెప్పారు. మనం జన్మెత్తినందుకు ఏం చేయాలట? గురువుని తెలుసుకోవాలట. లేకపోతే ఎందుకు వచ్చాం మనం? పిడకలు ఏరుకోవడానికా? బాబా అన్నారు ఎందుకు వచ్చినట్టు? పిడకలు ఏరుకోవడానికా అని. కనుక మానవ జన్మనెత్తినందుకు తప్పకుండా గురువుని తెలుసుకోవాలన్నమాట. ఈ విషయం బాబా కూడా చెప్పారు స్పష్టంగా. మానవ జన్మ ఎత్తినందుకు మనం గురువుని తెలుసుకోవాలి. అయితే గురువుని తెలుసుకునేది ఎలా? సరే బాగుంది, తెలుసుకోమంటున్నారు. ఎట్లా తెలుసుకోవాలండి? అందుకు మొదట సద్గురువు ఎలా ఉంటారో, వారి లక్షణాలు ఏంటో సంపూర్ణంగా తెలుసుకోవాలి. గురువుని తెలుసుకోమన్నాం, బాగుంది. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అంటే, మొదట సద్గురువులు ఎలా ఉంటారో, వారి లక్షణాలు ఏమిటో సంపూర్ణంగా తెలుసుకోవాలి. అసలు సద్గురువు ఆయన ఎట్లా ఉంటారు, ఆయన లక్షణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అది మనం ఎన్ని చరిత్రలు చదువుకుంటున్నామండి దానికి. మాస్టర్ గారు రచించిన అవన్నీ మహాత్ముల చరిత్రలు ఇవన్నీ చదువుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది నిజంగా అసలు సద్గురువు ఎట్లా ఉంటారు, మహనీయులు ఎట్లా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఇప్పుడు అట్లా లక్షణాలు అవతల వ్యక్తిలో అంటే గురువుగా పెట్టుకోవాలి అనుకునే వారిలో ఉన్నాయో లేదో నిశ్చితంగా పరిశీలించాలి. సరే ఎవరినో ఒక ఆయన గురువు బాగుంది అంతా ఈయన చెప్పేది గురువు అనుకున్నాం అనుకోండి, ఈయన నా గురువు అనుకున్నాం అనుకోండి. అసలు ఇట్లాంటి లక్షణాలు సద్గురువుకి ఉండవలసిన లక్షణాలు వాళ్ళల్లో ఉన్నాయా లేదా అనేది తప్పు కాదండి, ఇది పరిశీలించుకోవాలి అని చెప్తున్నారు. ఉన్నాయా లేదో నిశ్చితంగా పరిశీలించాలి. ఎన్ని విధాలుగానైనా అట్టి వారిని పరీక్ష చేసుకోవచ్చు. మనకి తృప్తి కలిగే వరకు పరీక్ష చేసుకోవచ్చు వారిని, ఎన్ని విధాలుగా అయినా సరే. నిజమైన మహనీయులు అయితే, నిజమైన సద్గురువు అయితే చక్కగా నిలబడతారు. చూడండి, మనం ఎంత టెస్ట్ అయినా చేసుకోవచ్చు, అంత ఫ్రీడమ్ కూడా ఉంటుంది మనకి. అదనమాట. ఇదే దొంగడు అనుకోండి, ఏదైనా అడిగామనుకోండి దొంగ గురువుని, ఏంటి నీకేం తెలుసు కూర్చో అంటాడు. అంతే కదా. ఏదైనా అడిగినా, ఏదైనా పరిశీలించినా ఆ విషయమే నీకు తెలుసా, నాకు తెలుసా, నేను చాలా చదువుకున్నాను, నాకే తెలుసు, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు అంటాడు. అంతే కదా. లేకపోతే మనకే భయం వేస్తుంది వాడు ఏం చేస్తాడోనని, ఏ మంత్రం తంత్రం ఉపయోగిస్తాడేమోనని. నిజానికి అంత ఉండదు వాళ్ళకి శక్తి, కానీ అది. అందుకు ఎంతకాలమైనా తీసుకోవచ్చు, ఎంత టైం అయినా తీసుకో దానికి. ఇదేమన్నా ఒక జన్మతో పోయేదండి మనకి కాదు కదా, ఎన్నో జన్మలు ఎత్తాలి. ప్రతి జన్మలోనూ సద్గురువు మనకి కావాలి. అందుకు ఎంతకాలమైనా తీసుకోవచ్చు. మనం దేనినైనా అంటే కూరగాయలైనా సరే కొనడానికి వెళ్ళినప్పుడు అవి సరి అయినవి అవునో కాదోనని ఎంతగానో పరీక్షిస్తాం కదా. ఇప్పుడు కూరలు కొందామని వెళ్ళామనుకోండి, అవి సరైనవి అవునా కాదా చూస్తాం కదండి. వంకాయలు ఉన్నాయనుకోండి, మంచి చక్క లేతగా నిగనగల అడవి తెచ్చుకుంటాం, అంతేగాని పుచ్చు వంకాయలు తెచ్చుకోం కదా వెళ్ళి. అంతే కదండి, మంచి కూరగాయలు ఫ్రెష్గా చక్కగా ఉన్నవి తెచ్చుకుంటాం, మనం పరీక్షించి తెచ్చుకుంటాం వాటిని చూసి. అలాగే ఒక పెళ్లి సంబంధం చూడాలంటే ఎంతగానో అవతల వారి వివరాల గురించి విచారిస్తాం కదా. ఇప్పుడు మన అమ్మాయి పెళ్లి చేయాలంటే ఎంత ఆలోచిస్తామండి. ప్రతిదీ జాగ్రత్తగా ఎంతగానో ఇచ్చేవాళ్ళ అవతల వాళ్ళ వివరాలు అవన్నీ, ఎలాంటి వాళ్ళు ఏమిటి, అబ్బాయికి ఏమైనా దుర్గుణాలు ఉన్నాయా, ఫ్యామిలీ ఎలాంటి, ఎన్ని చూస్తాం మనం. ఎట్లా ఉంటాడా కుర్రాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారు, అన్నీ మొత్తం. ఎందుకంటే మన అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండాలి కదా. ఇట్లాంటివన్నీ ఎన్నో చూసుకుంటాం, విచారిస్తాం. అలాంటప్పుడు మన జీవితాన్నే సద్గురువుకి అప్పగించాలని తలిచినప్పుడు ఎంతగానో పరిశీలించవలసిన అవసరం ఉన్నది. మరి మన జీవితాన్ని సద్గురువుకి అప్పగిస్తున్నాం, అలాంటి అప్పగించాలని అనుకున్నప్పుడు ఎంతగానో పరిశీలించాల్సిన అవసరం ఉంది, ఎంతో పరిశీలించాలి. అంతే కదండి. పుచ్చులున్న కూరగాయలు కొనం, ఎవడ పడితే వాడికి ఇచ్చి మన పిల్లలకి పెళ్లి చేయం, అవునా. అంటే లౌకికంగానే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. అలాంటిది మన జీవితాన్ని ఆయనకి పెడుతున్నా, ఆయన పాదాల దగ్గర కదా. నా జన్మలు నువ్వే నాయనని పెట్టుకుంటున్నాం మనం ఆయనకి. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ఆయన కావాలి మనకి. నిజంగా జన్మలకి మనకు తోడుండే ఆయన కావాలి కదండి, ఆలోచించుకోవాలి. అందుకని అప్రమత్తత లేకుండా
క్షుణ్ణంగా అనుమానం లేని విధంగా పరీక్షించిన తర్వాతనే ఎవరినైనా గురువుగా ఎన్నుకోవాలి. అందుకని అప్రమత్తత లేకుండా క్షుణ్ణంగా అనుమానం ఉండకూడదు అసలు. అట్లా లేకుండా ఆ విధంగా పరీక్షించిన తర్వాతే ఎవరినైనా సరే గురువుగా ఎన్నుకోవాలని చెప్పారు. జాగ్రత్తగా పరీక్ష చేసుకొని అంతా చక్కగా నువ్వు సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు నువ్వు గురువుగా ఎన్నుకో. ఇంకా అనుమానాలు శంకలో ఇంకా ఉండకూడదు, అంత క్లియర్గా ఉండాలి అన్నమాట. అయితే సరి అయిన గురువును ఎన్నుకోవడానికి మన పరిజ్ఞానం చాలదు. కాకపోతే మనకున్న ఈ మిడిమిడి జ్ఞానానికి ఎవరు గురువో ఎవరు కాదో మనం ఎన్నుకోలేం, మన పరిజ్ఞానం సరిపోదు. కనుక సద్గురువు లభించాలని శ్రీ గురు చరిత్ర శ్రద్ధగా పారాయణ చేస్తే శ్రీ దత్తాత్రేయుడి స్వప్న దర్శనమిచ్చి నిజమైన సద్గురును మనకు తెలుపుతారు. మనకు ఎలా ఉంటుంది, ఒక 2 మ్యాజిక్లు చేస్తే చాలు వాడేదో వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయే లాంటి వాళ్ళం మనకంత పరిజ్ఞానం కూడా లేదు. అవునా? వాడికి వెనకాల ఇవన్నీ వచ్చి ఉండవచ్చు, అంటే కొంత సాధన చేస్తే కొన్ని వస్తాయి. మన గురించి చెప్తారు, మన పేరు చెప్తారు, ఎక్కడి నుంచి వస్తామో చెప్తారు, మన కష్టం ఏంటో కూడా చెప్తారు, అన్నీ చెప్తారు. అది కొన్ని సిద్ధులు, అవన్నీ కొంచెం సాధన చేసిన వాళ్ళకి వస్తాయి అట్లాంటివి. అది పెద్ద విషయం ఏమీ కాదు. అందుకని మన కానీ ఏంటి, చాలా బలహీనతలు ఉంటాయి. వాళ్ళు ఆత్మజ్ఞానులు కాదు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. మనకేమీ ముక్తి మోక్షాలు రావు అలాంటి వాళ్ళని సేవించుకుంటే. అందుకని మన పరిజ్ఞానం చాలదు, సరిపోదు మంది. కనుక సద్గురువు లభించాలని శ్రీ గురు చరిత్ర శ్రద్ధగా పారాయణ చేస్తే శ్రీ దత్తాత్రేయుడి స్వప్న దర్శనమిచ్చి నిజమైన సద్గురును మనకు తెలుపుతారు. అందుకని మనకంత పరిజ్ఞానం ఉండదు. అందుకోసం అని చెప్పి ఏం చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ, జాగ్రత్త చెప్తున్నారు మనకి. ఏం చెప్తున్నారంటే, మనకు పరిజ్ఞానం లేదు కాబట్టి శ్రీ గురు చరిత్రని శ్రద్ధగా పారాయణ చేయండి. చేస్తే ఆ దత్తాత్రేయుడే మనకు స్వప్న దర్శనం ఇచ్చి నిజమైన సద్గురువుని మనకి తెలుపుతారు. చక్కటి మనం ఆశ్రయించవలసిన సద్గురువు ఎవరో ఆయనే స్వప్న దర్శనం ఇచ్చి మనకి తెలుపుతారు. అప్పుడు అట్టి గురువుని ఆశ్రయించడం సరైన పద్ధతి. ఇది పద్ధతి అన్నమాట. అప్పుడు ఆ గురువుని ఆశ్రయించాలి. అక్కడతో కాదండి, ఆ గురువు మనల్ని గుర్తుపడతారు కూడా. ఆయన గుర్తుపట్టి మనని పలకరించడం ఇవన్నీ జరుగుతాయి అక్కడ. ఎట్లా సద్గురువుని తెలుసుకున్న తర్వాత, వారిని తన గురువుగా భావించిన తర్వాత ఆయనని సంపూర్ణంగా విశ్వసించాలి. సరే, మన సద్గురువుని ఆశ్రయించాము, తెలుసుకున్నాం, తర్వాత ఆయన్ని సంపూర్ణంగా విశ్వసించాలి. విశ్వాసం ఉండాలి, ఏదైనా ఆయన మన మంచిగా చేస్తారు అన్నది. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా కష్టం కలిగిందనుకోండి, ఏమంటాం, ఏమిటో బాబా ఇలా చేశారు అంటాం. అంటే ఏంటి, మన యోగక్షేమాలు ఆయనకి తెలియదా? ఆయన బిడ్డలే కదా మనం, ఆయనకి ఏం చేయాలో తెలియదా? మనకేమైనా ట్రైనింగ్ ఇస్తున్నారేమో ఆ కష్టం రూపంలో. ఆలోచించుకోవాలి. అంటే గత జన్మలో ఎంత చేసి ఉంటామో మనం కదా, కొంత అనుభవింపజేస్తున్నారేమో, అట్లా టైం వచ్చినప్పుడు తీసేస్తారేమో దాన్ని. ఇవన్నీ ఆలోచించుకోవాలి. చాలా మన ట్రైనింగ్ ఇస్తున్నారేమో ఆ రకంగా. అలా గురువుని భావించిన తర్వాత ఆయన సంపూర్ణంగా విశ్వసించాలి. కానీ తగిన పరిపాకం లేకపోవడం వల్ల గురువుని సంపూర్ణంగా విశ్వసించలేకపోతాము. ఎందుకు విశ్వసించలేకపోతున్నాం, ఎందుకు డౌట్ వస్తుంది అంటే, మనకి తగిన పరిపాకం లేదు, దానివల్ల అనమాట. దానికి తగ్గ ట్రైనింగ్ మనకి మనసుకి శరీరానికి లేదు. ముందు మనసుకి లేదు మనకి అది. అందుకని గురువు ఎంతటి వాడో గుర్తుపెట్టుకుని మనస్సును సడలకుండా జాగ్రత్త వహించాలి. అందుకని గురువు ఎంత గొప్పవారో అన్నది మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అందుకే ఇవన్నీ చదువుతూ రోజు స్మరించుకోవడం ఇవన్నీ ఎందుకు చేస్తాం, ఆయన గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం. లేకపోతే ఆయన కూడా వదిలేస్తాం అట్లాగా, అంతే మనలో ఒకరిలాగా చూసుకుంటాం. ఏదో నామకహ ఏదో పూజ చేస్తున్నాం, ఏదో చదువుతున్నాం, వెళ్ళిపోతాం, మన పాటికి మనం ఉంటాం అన్నమాట. అట్లా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇట్లా మనం జాగ్రత్తగా ప్రతిరోజు ఇవన్నీ ఎందుకు చేసుకుంటూ, పూజ ఎందుకు పెట్టారు, ఇవన్నీ ఎందుకు పెట్టారు, ఆయన గుర్తుంచుకోవడం, నిరంతరం గుర్తుంచుకోవడానికి భగవంతుడిని సడలకుండా గుర్తుపెట్టుకుని మనస్సును సడలకుండా జాగ్రత్త వహించాలి. ఆయన గొప్పతనాన్ని గుర్తుపెట్టుకుంటూ సడలకుండా జాగ్రత్త. ఆయన సర్వజ్ఞుడని, సర్వసమర్థుడని, మన ఐహిక ఆధ్యాత్మిక శ్రేయస్సు చేకూర్చేవారిని సంపూర్ణంగా విశ్వసించాలి. ఆ విశ్వాసం ఎట్లా ఉండాలంటే, ఆయన సర్వజ్ఞుడు. మనమే అంటాం బాబాకి అన్నీ తెలుసు కదా అంటాం.
మనకు ఆ లీలలన్నీ కూడా నిరూపించాయి, ఆయనకు అన్నీ తెలుసని మనం అంటాం కూడాను. కానీ ఏదైనా చిన్న కష్టం వస్తే ఆయన తెలీదా కష్టం వచ్చిందని? అప్పుడు బాబాయ్ ఏంటి ఇట్లా చేశారు అంటాం. మన అందరం అండి, ఏ ఒక్కళ్ళం కాదు, అందరం అట్లాగే కదా. ఆయన సర్వజ్ఞుడని, సర్వసమర్థుడని ఏదైనా చేయగలరు తలుచుకుంటే కదా. తెలుసు, చనిపోయిన వాళ్ళని కూడా బతికించారు, బాబా బతికించారు. మాస్టర్ గారి దగ్గర కూడా చూసాం అట్లాంటి లేళ్ళు. ఇవన్నీ మన ఐహిక ఆధ్యాత్మిక శ్రేయస్సు చేకూర్చేవారని, మనకిటు లౌకికంగాను ఆధ్యాత్మికంగా రెండు రకాలుగాను ఆయన మనకి శ్రేయస్సు చేకూరుస్తారని సంపూర్ణంగా విశ్వసించాలి, పూర్తిగా మనం విశ్వసించాలి ఆయన్ని. అది శరణు పొందు, సేవించు. గురువుని ఎన్నుకున్న తర్వాత వారిని శరణు పొందాలి. ఆయనే సర్వస్వము అనే భావనతో ఆయనకు సేవ చేసుకోవాలి. ఆయనే సర్వస్వం అని ఆయన సేవ చేసుకోండి అని చెప్తున్నారనమాట. శరణు పొందు, సేవించుంటూ ప్రాపంచిక జీవితంలో ఉన్నవాళ్ళు తమ బాధ్యతలను గురుసేవగా భావించాలి. ఆయన వాటిని తమకే అప్పగించిన బాధ్యతలుగా ఆయన ఆజ్ఞగా భావించి కర్తవ్యాలను నిర్వర్తించాలి. మనం ఏంటంటే ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నవాళ్ళం, ఈ ప్రపంచంలో ఈ సంఘంలో బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి మన బాధ్యతలు అన్నిటినీ గురుసేవగా భావించి చేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారనుకో, అది కూడా సేవ, గురుసేవ, అది భగవంతుడి సేవ. అలాగే చేయాలి. ఇంట్లో మనం ఏమైనా పనులు చేసుకుంటున్న ఆడవాళ్ళు సేవగానే అలాగే ఎవరికి వాళ్ళం అది భగవంతుడి సేవగా మన పనులన్నిటిని, మన బాధ్యతలన్నిటినీ నెరవేరుస్తూ ఉండాలన్నమాట. ఆయన మనకు అప్పగించిన బాధ్యతలు అవన్నీ గుర్తుపెట్టుకొని చేయాలి. అంతే కదా, ఆయన మనకి అప్పగించారు ఆ బాధ్యతని. ఎంత చక్కగా చేయాలి, గురువుగారు మనకు ఒక పని చెప్తే అంత పర్ఫెక్ట్గా, అంత చక్కగా మనం మన బాధ్యతలని నిర్వర్తించాలట, మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అప్పుడు గురు సన్నిధిలో సేవ చేసినట్లే అవుతుంది. అప్పుడు కూడా అది గురు సన్నిధిలోనే సేవ చేసినట్టు అవుతుంది. ఆయన్నే స్మరించుకుంటూ ఆయన కోసం అని చేస్తూ ఉంటాం కదా, అందుకని అది సేవ అవుతుంది అనమాట. కారణం ఆయన ఎక్కడ లేరు కనుక, అంతటా ఉన్నారు ఆయన. ఆయన తెలీదా అప్పుడు సేవ చేస్తున్నాం, అది సేవగా చేస్తున్నామో లేదో, అంతటా ఉన్నారు ఆయన. ఎక్కడ చేస్తే ఆయనది కాదు, మనం ఎక్కడుండి చేసినా ఆయన సేవే, అది ఆయన తెలుసు కాబట్టి. ఇందాక చదువుకున్నాం, ఆయన సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అదే సేవ చేయడం అంటే, అదేటండి సేవ చేయడం అంటే. నిష్ఠా సబూరీలనే దక్షిణలను ఆయనకు సమర్పించి దక్షతతో సేవ చేసుకోవాలి. తర్వాత శ్రమించు, పంచు, కష్టపడి పని చేయి, దేవుని నామం ఉచ్చరించు అన్నారు బాబా. అందుకని ప్రథమ కర్తవ్యంగా ప్రతి మానవుడు కష్టపడి పని చేయాలి. బాబా కూడా చెప్పారు కష్టపడి పని చేయమని. శ్రమించు, పంచు అని మాస్టర్ గారు కూడా చెప్పారు ఇక్కడ. బాబా చెప్పిన ఈ సూక్తిలో ఎంతో అర్థం ఉంది. కష్టపడి పని చేయడం వల్ల కర్మ నశిస్తుంది. ఏమవుతుందండి కష్టపడితే పని చేస్తే అంటే మన కర్మ చాలా వరకు పోతుంటాయి. కష్టపడి పని చేస్తూ ఉంటే పుణ్యం లభిస్తుంది మనకి. ఆ కర్మ అంతా పోయి పుణ్యం వస్తుంటాయి. రుణ విముక్తి కలుగుతుంది. ఈ రుణానుబంధాలు ఉంటాయి కదా, దాని నుంచి మనకి విముక్తి కలుగుతుంది. అది మనం చేయలేదనుకోండి, అవి ఏమవుతుందంటే మళ్ళీ అలాగా నెక్స్ట్ జన్మకి వెళ్తూనే ఉంటుంది. వాళ్ళకి మనం చేస్తూనే ఉండాలి. అప్పుడు రుణ విముక్తి కలగదు. ఈ పని చేయడం తన కోసమే మాత్రమే కాక ఇతరుల కోసం కూడా చేయాలి. మన కోసమే పని చేయడం కాదండి, ఇతరుల కోసం కూడా చేయాలంటున్నారు. అంతేకాక తాను సంపాదించిన దారిలో ఇతరులకు కూడా వినియోగిస్తూ ఉండాలి. మన కోసమే కాదు, ఇతరులకు కూడా ఆ సంపదను వినియోగించాలంటే దాన ధర్మాలు ఇవన్నీ చేయడం, ఒళ్ళొంచి సేవ చేయడం, ఇవన్నీ చేయాలని. భగవంతుడు మనకు సర్వాన్ని ప్రసాదిస్తున్నాడు. ప్రకృతి తన సర్వస్వాన్ని మనకు ఇస్తున్నది. అలాగే సూర్యచంద్రాదులు, పశుపక్షాదులు, వృక్షాలు, నదులు అన్నీ మనకు తమకంటూ ఏమి మిగుల్చుకోకుండా దానం చేస్తున్నాయి. అంతే కదండి. చెట్టు దాని పండ్లు నేను ఇవ్వనంది అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇవ్వకపోతే ఒకే ఒక పండు వచ్చింది దానికి, ఎట్లా? కాదు కదా. ఆవులు ఉన్నాయి, దాని దూడలకు పాలు ఇచ్చేసి మనకు ఇవ్వలేదనుకోండి, ఏమవుతుంది? అట్లాగే చూసుకోండి, ఆలోచించుకోవాలి. ఇవన్నీ వృక్షాలు, నదులు అన్నీ మనకి తమకంటూ ఏమీ మిగిల్చుకోకుండా, వాటికి ఏమైనా మిగిల్చుకుంటున్నాయా? లేదు కదా. దానం చేస్తున్నాయి, అన్నీ మనకి హాయిగా ఇచ్చేస్తున్నాయి చూడండి. అలాగే మానవుడు కూడా ఇతరులకు సాధ్యమైనంతగా ఇవ్వడం నేర్చుకోవాలి. వాటిని చూసైనా కనీసం మానవుడు, అందుకే ప్రకృతి నుంచి నేర్చుకునేది చాలా ఉంటుందండి మనం సరిగ్గా గమనిస్తే. అందుకని మానవుడు కూడా సాధ్యమైనంతగా
దీన్ని అలవరుచుకోవాలన్నమాట. ఇతరులకి ఇవ్వడం అనేది సాధ్యమైనంతగా ఎంత వీలైతే అంత ఇవ్వడం అనేది కూడా నేర్చుకోవాలి. ఇది మానవుని కనీస కర్తవ్యం. కనీస కర్తవ్యం అని చెప్పారు మాస్టర్ గారు. చూడండి ఇక్కడ కనీస అని రాశారు. కనీసం చేయవలసింది అని. అయితే ఇంకెంత చేయాలో చూడండి. ఆచరించు, బోధించు. ప్రతి మానవుడు ధర్మాన్ని ఆచరించాలి. ప్రాపంచిక విషయంలో కానీ పారమార్థిక విషయంలో కానీ ధర్మాచరణ అత్యంత ప్రధానమైనది. ధర్మం తాను ఆచరిస్తూనే ఇతరులకు బోధించాలి. తాను ఆచరించకుండా బోధిస్తే అది దంత వేదాంతము అవుతుంది. ఇది ప్రతి మానవుడు ధర్మాన్ని ఆచరించాలి అని చెప్తున్నారు. మన ప్రాపంచిక విషయంలో కానీ పారమార్థిక విషయంలో, మన లౌకిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ దేంట్లోనైనా సరే మనం ధర్మాచరణ చాలా ప్రధానం అని చెప్తున్నారు. ధర్మం తాను ఆచరిస్తూనే ఇతరులకు బోధించాలి. ఉత్తినే బోధించకూడదండి. ఈ నకిలీ ఆధ్యాత్మికతలో, నకిలీ గురువుల్లో చూసేది అదే. వాళ్ళకి ధర్మం తెలుసు, చదువుకుంటారు. వాళ్ళు అన్ని శాస్త్రాలన్నీ చదువుతారు కదా, గ్రంథాలన్నీ. వాళ్ళు వాచ బోధిస్తూ ఉంటారు, కానీ ఆచరణ ఉండదు. ఆచరణ అనేది ఉండదు. వాళ్ళని ప్రశ్నించండి, నువ్వెందుకు అట్లా ఉన్నావు, నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు, ఇట్లా లేదు కదా అని అడగండి. ఈ గ్రంథాల్లో ఇట్లా ఉంది, ఇట్లా ఉండమని నువ్వెందుకు ఇట్లా ఉన్నావు అని అడగండి. సమాధానం ఉండదు ఆ నకిలీ గురువుల దగ్గర. మనమేమో గట్టిగా అడిగితే అప్పుడు తేలిపోతాయి ఇవన్నీ. వాడు అంతవరకు కూడా ఛాన్స్ ఇవ్వడం మనకి. మాట్లాడినవారు చుట్టూ ఉండే శిష్యులు. అది అందుకని ధర్మాచరణ అత్యంత ప్రధానమైనది. ధర్మం తాను ఆచరిస్తూనే ఇతరులకు బోధించాలి. తాను ఆచరించకుండా బోధిస్తే అది దంత వేదాంతం అవుతుంది. దంత వేదాంతం అంటారు కదా, వాళ్ళు ఆచరించకుండా బోధిస్తూ ఉంటారనమాట. దాన్ని దంత వేదాంతం అవుతుంది అదని చెప్తారు. ధర్మం మీదనే శాంతి భద్రతలు ఆధారపడి ఉన్నాయి. ఈనాడు ఇంతగా విజ్ఞానం పెంపొందినా, దాని ద్వారా ఎన్నెన్నో సౌకర్యాలు సౌలభ్యాలు లభించినా ధర్మాచరణ లోపం వల్ల ఇంకా మానవులు అశాంతికి గురి అవుతున్నారు. ఎందుకు ఇంత టెక్నాలజీ వచ్చేసి ఇన్ని సుఖాలు మనకున్నాయి ఇదివరకటితో పోలిస్తే, కానీ అశాంతిగా ఎందుకున్నాము? ధర్మాచరణ లోపం వల్లనే. ధర్మాచరణ పోయింది, లేదు మనకి. దానివల్ల అనమాట. అది ఆచరించకపోవడం వల్లే ఎన్ని సౌకర్యాలున్నా, ఎన్ని సౌలభ్యాలున్నా, ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా, ఎన్ని సుఖాలు వచ్చినా సరే మన అశాంతితో కొట్టుమిట్టులాడిపోతున్నాం. ఒకనాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే పాదచారులుగానే వెళ్ళవలసి ఉండేది. తరువాత క్రమంగా సౌకర్యాలు వచ్చి దేశ విదేశాలకు కూడా త్వరగా వెళ్ళగలుగుతున్నాము. ఈనాడు వార్తలు చేరవేయడానికి మనుషులు కాలినడకన ఆనాడు వార్తలు చేరవేయడానికి మనుషులు కాలినడకన లేక గుర్రాల మీద వెళ్ళవలసి ఉండేది. ఈరోజు ఫోన్ సౌకర్యంతో ఎక్కడి నుండి ఎక్కడికైనా మాట్లాడుకోవచ్చు. ఇలా ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయి అన్ని విషయాల్లోనూ అతి సులభమైన మార్గాలు కనుగొనడం జరుగుతున్నది. అంటే టెక్నాలజీ ఎంత మారిపోయింది ఇదివరకటికి ఇప్పటికీ అని చెప్తున్నారు. అందువల్ల మానవునికి ఎంతో శ్రమ తగ్గుతున్నది, సమయం కలిసి వస్తున్నది. అయినా నేడు శాంతిగా ఉండలేకపోతున్నాము. అనుక్షణం అభద్రతా భావం పెరిగిపోతున్నది. ఈ విషయం గురించి నిశితంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. దానికి కారణం ధర్మాచరణ లోపమేనని చెప్పక తప్పదు. నేడు చాలామందిలో భక్తి మేల్కొంటున్నది. చాలామంది ఏదో ఒక దైవాన్నో లేక గురువునో సేవిస్తున్నారు. కానీ ఎక్కువ మందిలో ధర్మాచరణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో ఒక దైవాన్నైనా పూజిస్తున్నారు, లేకపోతే గురువునైనా సేవించుకుంటున్నారు. కానీ ఏంటి అంటే ధర్మాచరణ లోపం మాత్రం స్పష్టంగా కనబడుతోంది అని చెప్తున్నారు ఇక్కడ. చివరకు వంతులకు కీచులాటలకు పోవద్దు అని చెప్పిన బాబాను సేవించే వారిలో ఎంతోమందిలో కూడా ఈ లోపం వల్ల పంతాలు, కీచులాటలు, విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే బాబా భక్తుల్లో కూడా ఇట్లాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి అని చెప్తున్నారు. చాలా చోట్ల రాజకీయం తాండవిస్తున్నది. బాబా భక్తుల్లో కూడా స్వార్థం కనిపిస్తున్నది. అందువలన అవతలి వాడికి అపకారం చేయాలనే దుష్ట తలంపులు చోటు చేసుకున్నాయి. ఇట్లాంటివి బాబా భక్తుల్లో కూడా వస్తున్నాయి. బాబా సేవించుకునే వారిలో కూడా బాబా చెప్పినట్టుగా ఉండకపోవడం వల్ల, ధర్మాచరణ లోపించడం వల్ల ఇట్లా జరుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకు ఆచరించాలంటే అందుకే ఆయన చెప్పిన బోధలు, లేకపోతే ఇదిగోండి ఇట్లానే ఉంటుంది. వారు బాబా భక్తులే. బాబా ధ్యానము, పూజ, జపము, సేవలు బాగా చేస్తారు. తమకున్న వాటిని బాబాకు సమర్పించడానికి వెనకాడరు. కానీ సాటివారి పట్ల వారి ప్రవర్తనలో మార్పు ఉండదు. చూసారండి, బాబా భక్తులు అన్నీ చేస్తారు, కానీ ఇతరుల పట్ల మాత్రం ప్రవర్తన అట్లానే ఉంటుంది, మార్పు ఉండదు వాళ్ళకి.
భేదభావము, స్వార్థము ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒకడు మందిరాల్లో జరిగే అన్నదానాలకు ఎంతైనా డబ్బు ఖర్చు పెడతాడు, కానీ బిచ్చగత్తకు భిక్షమెయ్యడు, పేదవారికి సహాయం చేయడు. దీన్ని బాబా హర్షించరు. హీనుల దీనుల సేవ ఆయన స్వయంగా చేసి చూపించారు. గుళ్ళకి గోపురాలకి ఎంతైనా ఇస్తారు, కానీ భిక్షగాడికి ఏమి వేయరట, దాన ధర్మాలు చేయరట. అది కానీ బాబా ఏం చేశారు మరి? హీనులు దీనుల సేవ ఆయన స్వయంగా చేసి చూపించారు. పేద సాధులకు ధనం ఇవ్వడం చేసి చూపించారు. ఇలాంటి ఎన్నో లోపాలు బాబా భక్తుల్లో కూడా కొందరికి ఉండడం విచారకరమైన విషయం. అందుకనే ధర్మాచరణ అత్యంత ప్రధానమైనది. ప్రతి మానవుడు ధర్మం ఆచరిస్తూ ఇతరులకు బోధిస్తూ ఉండాలి. అప్పుడే మనం సుఖశాంతులతో ఉండగలుగుతాం. ప్రేమించు, క్షమించు. సకల జీవుల్లోనూ ఆత్మయే ఉన్నదని కానీ భగవంతుడే ఉన్నాడని కానీ భావించినప్పుడు అందరినీ ప్రేమించగలుగుతాం. అందరినీ ప్రేమించాం మనం జనరల్గా కదా. అందుకని ఏం చెప్తున్నారు? సకల జీవుల్లోనూ ఆత్మయే ఉందని, అందరిలోనూ ఆత్మే ఉంది, భగవంతుడే అందరిలోనూ ఉన్నాడు అని అనుకున్నప్పుడు అందరినీ ప్రేమించగలుగుతాం. అలా కాక సకల జీవులు తమ వంటి ప్రాణులే అనుకున్నప్పుడు కూడా అసూయ, ద్వేషము కలగవు. ప్రేమించడమే జరుగుతుంది. లేకపోతే మన వంటి వాళ్ళు ఏదైనా పొరపాటు జరిగినా మనకున్న బలహీనతలు వాళ్ళకి ఉన్నాయి. అట్లా అనుకున్నప్పుడు ద్వేషము, అసూయ ఉండవు, ప్రేమించడమే జరుగుతుంది. బాబా తాము అన్ని ప్రాణుల్లోనూ ఉన్నట్టు చెప్పడమే కాక అట్టి అనుభవాలను ప్రసాదించారు కూడా. అట్టి భావన నిలుపుకున్నప్పుడు కూడా అందరినీ ప్రేమించడం సాధ్యమవుతుంది. బాబా అన్ని ప్రాణుల్లోనూ ఉన్నానని చెప్పారు, ఆయన అనుభవాలు కూడా ఇచ్చారు. కాబట్టి అది స్మరించుకుంటూ, గుర్తుపెట్టుకుంటూ, అది నిలుపుకుంటూ ఉంటే ఆ భావన కూడా అప్పుడు అందరినీ ప్రేమించడం జరుగుతుంది. సాటి మానవులు కూడా తమ వంటి బలహీనతలు గలవారే అనుకున్నప్పుడు వారి యొక్క స్వభావాల గురించి పట్టించుకోక ప్రేమించడం జరుగుతుంది. ఒక్క మానవులే కాక ఇతరులైన వాటి గురించి, వాటి తత్వముల గురించి ఆలోచించినప్పుడు కూడా సకల జీవులను ప్రేమించడం సాధ్యమవుతుంది. అప్పుడు ఎవరి యందు లేక వేటి యందు ఉన్న బలహీనతలు, లోపాలుగా కనిపించక ఎవరు ఎలా ప్రవర్తించినా క్షమించడమే జరుగుతుంది. ఇట్లా కనుక మనం చక్కగా ఉంటే కనుక ఎవరి యందు లోపాలుగా కనిపించవట, ఎలా ప్రవర్తించినా వాళ్ళని క్షమించగలుగుతామట మనం. అలా కాక మన జీవితాల్లోని ప్రతి సంఘటనను బాబాయే ప్రసాదిస్తున్నారని తలచినప్పుడు కూడా అవతలి వారిని క్షమించడం జరుగుతుంది. ఇంకోటి చెప్తున్నారు ఇక్కడ, ప్రతి సంఘటన జరిగినప్పుడు ఇది నా జీవితంలో ఈ సంఘటనను బాబాయే ప్రసాదించారు, మంచైనా చెడైనా, చెడు కూడానండి, ఏదైనా జరిగినా సరే అలా తలచినప్పుడు కూడా అవతలి వారిని క్షమించడం జరుగుతుంది. వీడి వలన జరిగింది, వీడు ఇట్లా అనడం వల్ల అయింది, ఇట్లాంటివి కాకుండా మనకి బాబా ప్రసాదించారు అనుకున్నప్పుడు అది ఎవరి వల్ల కాదు, బాబానే చేశారు, ఆయనే ప్రసాదించారు అనుకున్నప్పుడు మనకి ఇతరులను క్షమించడం అనేది జరుగుతుంది. ఈ సంఘటన కల్పించింది బాబానే అనుకున్నప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఈ విధంగా మన శ్రేయస్సు కోసం ఎన్నో ముఖ్యమైన సూచనలు చెప్తుండేవారు. ఇవన్నీ మాస్టర్ గారు చెప్పిన సూచనలు అనమాట. ఆయన ఒక్కొక్క విషయాన్ని గురించి ఎంతగానో వివరించేవారు. ఆయన చెప్పిన వాటిలో కొన్నిటిని క్లుప్తంగా మాత్రమే మనం ఇప్పుడు స్మరించుకున్నాము. ఈ కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా పూజ్యశ్రీ మాస్టర్ గారు ప్రవచించిన అమూల్య సూక్తులను విశ్లేషించుకొని వివేచించి ఆచరించడానికి ప్రయత్నిద్దాం. సమర్థ సద్గురువులైన పూజ్యశ్రీ మాస్టర్ గారిని శరణు పొంది విశ్వసించి సేవిద్దాం. ఇటువంటి సద్గురువును, తన ముద్దు బిడ్డను మనకు ప్రసాదించినందుకు సమర్థ సద్గురువులైన శ్రీ షిరిడీ సాయినాథునికి వందన సహిత కృతజ్ఞతలు తెలుపుకుందాం. జై సాయి మాస్టర్. అదండి, ఇది అమ్మగారు మాస్టర్ గారు చెప్పిన విషయాలన్నిటినీ మనం ఎలా ఆలోచించాలి అనే వాటిని చక్కగా ఈ అధ్యాయంలో, అమరబోధ అనేటువంటి అధ్యాయంలో పొందుపరిచారు. ఇవన్నీ మాస్టర్ గారు చెప్పినవన్నమాట. మనకి ఇంకా ఈజీగా అమ్మగారు చక్కటి వాడుక భాషలో రాసి మనకి అందించారండి. అది ఈరోజు మనకి చక్కటి సత్సంగాన్ని మనకి ప్రసాదించిన మాస్టర్ గారికి, అమ్మగారికి కృతజ్ఞతాపూర్వక నమస్సులు. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.